ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అబ్బాయిలు ఎప్పుడు కూడా తనకు పార్ట్నర్ ఉన్న వేరే దారిలో నడవాలనుకుంటాడు. అలా చేస్తే మీకు కూడా రేపు అలాగే జరుగుతుంది. అందరూ అబ్బాయిలు అలా ఉండరు, కానీ కొందరు మాత్రం ఇలానే ఉంటారు. తన పనిలో తను ఉండకుండా పెళ్ళైన అమ్మాయితో కావచ్చు, రిలేషన్లో ఉన్న అమ్మాయితో కావచ్చు, సంబంధం పెట్టుకోవాలని చూస్తాడు. అలా చేసే ముందు ఒకసారి మీ గురించి కూడా ఆలోచించాలి. అలా చేస్తే మనకు కూడా అదే పడుతుంది కావచ్చు అని ప్రతి అబ్బాయిలో ఉండాలి. సంబంధం పెట్టుకో, కానీ నీ పార్ట్నర్తో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు ఎలాంటి బాధ ఉండదు. ఒకరు చెప్పారు కదా అని చేయడం వంటివి చేస్తే తరువాత మనమే బాధపడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన పని మనం చేసుకొని మన పార్ట్నర్ని సంతోషంగా చూసుకుంటే అదే చాలు అన్నట్టే ఉండాలి. దీనిని గుర్తుపెట్టుకోండి.